క్యాషియర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఆ తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వండి. ఎస్ సార్. ఐ థింక్ నేను ఈ టైంకి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. గంట టైం ఉంది. దెన్ ఐ విల్ గో. ఓకే సార్. డ్రైవర్ కరప్ కరప్. అరే ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. డ్రైవర్ సార్ దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉంది సార్. అయితే పట్టు. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదమే లేదు. షాక్ వల్ల స్పృహ ఉంటుంది. తల మీద చిన్న దెబ్బతలింది. కొంతసేపటికి స్పృహ రావచ్చు. ఆ అమ్మాయి మీకు? నాకు తెలియదు డాక్టర్. పాపం రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చాను. ఇది నా అడ్రస్. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. ఏదన్నా అవసరం వస్తే ఇక్కడ మా బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు, కాంటాక్ట్ చేయండి. అలాగే. నుండి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫారం నుండి పేపర్. బయలుదేరి. ఎక్కడికి వెళ్తున్నారు? ప్లాట్ఫామ్ మీదకి. ఎందుకు? ఫ్రూట్స్ కొనుక్కోవడానికి. లేదు, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. నాకు తెలుసు. పేపర్లో నా ఫోటో ప్రకటన చూశారు. నన్ను పోలీసులకు అప్పచెప్తామని చూస్తున్నారు. మరి చూస్తే నువ్వు చదువుకున్న దానిలా ఉన్నావు. ఇంటి దగ్గర నుంచి ఎందుకు పారిపోయేస్తున్నావు? దయచేసి నన్ను ఏం అడగండి. నేను ఇంటి దగ్గర పెద్ద ఆపదలో నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను. ఓహో, భయపడకు. నేను చేయగల సహాయం ఏదైనా ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఏమీ అక్కర్లేదు. నన్ను ఈ ట్రైన్లో చూసినట్టు ఎవరికి చెప్పకుండా ఉంటే అదే 10,000. ప్లీజ్. డియర్ శోభ, ఇది వరకు మాదిరిగా తరచూ నీ దగ్గరికి రాలేకపోతున్నాను. కారణం నువ్వు ఊహించగలవనుకుంటాను. నా భార్య ఒక రకమైన పట్టుదల మనిషి. పైగా నా పరువు ప్రతిష్టలకు కూడా భంగం రాకూడదు కదా. నీకే లోటు రానివ్వను. నీకు కావలసినంత డబ్బు పంపుతుంటాను. విషయం అర్థం చేసుకో. నాతో సహకరిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు ప్రేమతో, నారాయణమూర్తి. డియర్ శోభ, క్షేమం. నిన్ను కలుసుకోలేకపోతున్నానే తప్ప నిన్ను తలవని నిమిషం అంటూ లేదు. మన పాప లక్ష్మిని స్కూల్లో చేర్చానని రాశాను. చాలా సంతోషం. ఎంత ఖర్చైనా సరే లక్ష్మిని బాగా చదివించాలి. డబ్బుకు మాత్రం ఇబ్బంది పడవద్దు. ఎంత కావాలన్నా పంపిస్తాను. నిన్ను లక్ష్మిని చూడలేకపోతున్నందుకు ఎంత బాధగా ఉందో చెప్పలేదు. కానీ ఏం చేస్తాం, విధి అలా వ్రాశాడు. లక్ష్మికి నా ఆశీస్సులు. ఉంటా. ఇట్లు ప్రేమతో, నారాయణమూర్తి. నా పరువు ప్రతిష్ట అన్నీ పోయినరా. నా వంశ గౌరవం మంట కలిసిపోయిందిరా.
నా కూతురు ఇంత నీతిమాలి పని చేసిన తర్వాత ఇక నేను ఈ ఊళ్ళో ఎలా తలెత్తుతున్నా? అరే నా పెట్టింది తెరిచారు. అబే నేను తెరవలేదు, కింద పడి సామాన్లన్నీ బయటపడితేను తీసి సరుతున్నాను. ఓ థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అమ్మ నాన్న. మీ నాన్న? అవును. ఏ ఆయన మీకు తెలుసా? ఆహా, ఎక్కడో చూసిన మొహల్లా ఉంటాను. మా నాన్నగారు హైదరాబాద్లో పెద్ద వ్యాపారస్తులు. ఈ మధ్యనే మా అమ్మ చనిపోయింది. మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను. I see. మరి మీ ఇంటి దగ్గర నుంచి పెద్ద ఆపద నుంచి తప్పించుకొస్తున్నా అన్నారు. దయచేసి ఆ వివరాలు ఏం అడగండి. అవన్నీ మా కుటుంబ రహస్యాలు. ప్రాప్య పుణ్యకృతాం లోకాని హిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాంగే జయతే. నమస్కారం. ఎవరో అమ్మా? నేనండి. నన్ను గుర్తుపట్టలేదా? లేదమ్మా, పెద్దతనం కదా. అవునులేండి, చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు. బాగా గుర్తు తెచ్చుకోండి. గుర్తు రావట్లేదమ్మా. ఎవరమ్మా ఇవి? మీ అమ్మాయిని లక్ష్మిని. నాకున్నది ఒకటే అమ్మాయి. నా పరువు మంట కలిపి వర్ణ సంకరం చేసిపోయింది. మీకు శోభ అని ఆవిడ తెలుసా? సోఫా లేదు, కుర్చీ లేదు, వెళ్ళవమ్మా. అసలు నువ్వెవరో ఎందుకు వచ్చినట్టు? అలా విసుక్కుని కేకలేస్తే పోతాననుకున్నారా? పోకపోతే ఏం చేస్తావు? బాగా గుర్తు తెచ్చుకోండి. శోభ మీకు తెలీదు? శోభ? ఏ శోభ? మా అమ్మ. అయిన వాళ్ళందరికీ దూరమై మిమ్మల్నే నమ్ముకుని మీ పరువు కోసం తను బ్రతకంతా అజ్ఞాతంగా ఆహుతి చేసుకున్న ఉత్తమరాలు. అవును, మీ భార్యకు తెలియకుండా ఆవిడతో ఎంతో అనురాగంతో కాపురం చేశారే, జ్ఞాపకం లేదు? ఆవిడకు ఆడపిల్ల పుట్టగానే మీ పరువు ప్రతిష్టలకు ఎక్కడ భంగం కలుగుతుందని భయపడి పిరికి వాళ్ళ మళ్ళీ ఆ గుమ్మం తక్కకుండా డబ్బు మాత్రం పంపిస్తూ వచ్చారే, జ్ఞాపకం లేదు? ఏ రుజువులు సాక్ష్యాలు కావాలా? ఇవ్వండి ఆవిడకు మీరు రాసిన ఉత్తరాలు, ఆవిడతో మీరు తీయించుకున్న ఫోటో. బిస్కెట్ తినమ్మా. ఈ రోజే బయలుదేరి వెళ్ళాలా? అవును శోభ, అర్జెంటు పనులున్నాయి. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఫలానప్పుడు వస్తానని ఎలా చెప్పగలను? చిచ్చి, ఏమిటది శోభ? ఊరుకు ఊరుకు. ఇది వరకు అలా తరచు రాలేకపోయినా మీకు ఏ లోటు రానివ్వను. మీకు కావలసినంత డబ్బు పంపిస్తాను. లక్ష్మిని మంచి స్కూల్లో జరిపించి బాగా చదివించు. మమ్మల్ని అన్యాయం చేయకండి. లేదు శోభ, మీకు ఎప్పటికీ అన్యాయం చేయను. ఊరుకు ఊరుకు. లక్ష్మిని తీసుకో. లక్ష్మి, బ్రతికినన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మీ క్షేమమే కోరుతూ మిమ్మల్ని స్మరిస్తూ మా అమ్మ 20 రోజుల క్రితం ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఈ రహస్యం కన్న బిడ్డనైనా నాకు కూడా చెప్పకుండా జీవితాంతం తన గుండెల్లోనే దాచుకున్న పుణ్యవతి ఆమె పోయిన తర్వాత ఈ పెట్లో ఆ ఉత్తరాలు ఫోటో చూసిన తర్వాత అర్థమైంది కథ అంతా. లక్ష్మి, లక్ష్మి, నాన్న. లక్ష్మి, లక్ష్మి, నువ్వు నా బిడ్డవేనమ్మా. నాకన్నా కూతురువే తల్లి. సమయం చూసి దేవుడు నిన్ను ఇక్కడికి పంపాడు. మా ఆవిడ గుడికి వెళ్ళింది, మా అబ్బాయి ఊరెళ్ళాడు. చూడమ్మా, మీ అమ్మ చేసిన సాయమే నువ్వు నాకు చేయాలి. నా పరువు నిలబెట్టాలి. ఇవి చేతులు కావమ్మా. ఏమండి, మీరు గుడికి రావడం లేదేమని అందరూ నన్ను అడుగుతున్నారు. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి లక్ష్మి. లక్ష్మి లక్ష్మి? అదే నా ఫ్రెండ్ వరంగల్ లేడు, అదే వరంగల్లో నా ఫ్రెండ్ వీరభద్రలో లేడు, అవును. వాడి కూతురు.
పాపం మొన్న మధ్య వీళ్ళమ్మ కాలం చేసింది. పాపం ఆ దుఃఖం భరించలేక వెళ్ళాన్న. అదే వరంగల్ వీరభద్రయ్య తీర్థయాత్రలకు వెళుతూ ఈడొచ్చిన పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉండలేదని, తను తిరిగి వచ్చే వరకు మన ఇంట్లో ఉండనివ్వమని, అదే నువ్వు వచ్చే ముందే ఎంత చెప్పినా వినకుండా ట్రైన్ టైం అయిపోయిందని, పిల్లని జాగ్రత్తగా చూడమని, నీతో మరీ చెప్పమని చెప్పమని వెళ్ళిపోయాడు కదమ్మా. అవును. ఎందుకలా ఏడుపు మొహం పెడతారు? పాపం వీళ్ళమ్మ చనిపోయింది. ఈ పిల్ల బాగానే ఉంది, మధ్యలో మీరేడుస్తారు ఎందుకండి? ఏం చెప్పను, ఎప్పుడో చూశాను మహా ఇల్లాలు వెళ్ళిపోయింది. అయ్యో పాపం. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. ఆడపిల్లకి తల్లి లేని కొరత ఒకరు తీరిస్తే తీరేది కాదమ్మా. బాధపడకు. మీ నాన్న తిరిగి వచ్చే వరకు నిశ్చింతగా మా ఇంట్లోనే ఉంది. రామ్మా, రా. రామచంద్ర రాఘవేంద్ర. ఎలా ఉందమ్మా కొత్త కాపురం? బానే ఉందా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ముందు బాధపడతారు, తర్వాత వాళ్ళే అలవాటు పడతారు. మీ ఇంటికి ఒక్కతే ఆడపడుచు శాంతిని మీ అందరికీ దూరం చేసినందుకు చాలా బాధగా ఉందండి. అబ్బా, ఏ పెళ్లి చేసుకునే ముందు తెలియదా? అవునులే, లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా. లేదండి, మీ ఫాదర్ ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. ఈ కబుర్లన్నీ కట్టి పెట్టమయ్యా బావ. మరి తరం మారినప్పుడల్లా ఈ సమస్యలు సంఘర్షణలు తప్పు. రేపు మీకు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మీకు మళ్ళీ ఇదే తంతు. అమ్మనే నాన్ననే చూడాలని. సరేలే, నేను మీ ఇంటికి వస్తున్నానని తెలిస్తేనే నాన్న ఉగ్రుడైపోతా. బాధపడకమ్మా, ఈ కోపతాపాలు తాత్కాలికం. కాస్త ఓపిక పట్టండి, అన్నీ అవే సర్దుకుపోతాయి. చూడమ్మా, ఎప్పటికైనా సరే నాన్న అంగీకారంతోనే మీ ఇద్దరిని మన ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది. కాకపోతే కొంతకాలం గడవాలి. టైమ్ ఇస్ ది బెస్ట్ హీలర్. నానా నానా నానా. ఎవరు? ఏమిటి? ఏమిటట్టా మునగ తీసి కూర్చున్నావు? నేను అక్కడ ముందుకు తీసుకుంటున్నాను, తొచ్చాక కూర్చుంటాను. అదేం దర్జా, ఏదో కంగారు పడుతుంటేను. కంగారా? భలేవాడివే. నాకెక్కడ కంగారు? నాకేం కంగారు లేదే. ఆ, ఏదో ఉంది, నీ ముఖం చెబుతూనే ఉంది. నా మొహం ఏం చెప్తాను? నా మొహం ఏదో తప్పు చేసినట్టు, ఏదో భయపడుతున్నట్టు. భయమా? భయం నాకెందుకు? నేను తప్పు చేశానా? నాకు వేరే పని లేదనుకున్నావిటి. నేను అసలు తప్పు చేయను. భలేవాడు, నేను అసలు తప్పు చేయను. ఏదో దాస్తున్నావు. ఆ? నేను దాస్తున్నాను? ఏంటి? ఎక్కడ? నేనేం దాయట్లేదే. ఓ, అదే, నీకు తెలియదు కదా. అవును, నీకెలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నావు, నీకు తెలియలే. పొద్దున మన ఇంట్లో ఒక గమ్మత్ జరిగింది. ఏమిటి? లక్ష్మి అని ఒక పిల్ల. ఇదిగోండి కాఫీ. నేను చెప్పింది ఏమయ్య లక్ష్మి, నా ఫ్రెండ్ లో వరంగల్ వీరభద్రయ్య. వరంగల్లో నా ఫ్రెండ్ వీరభద్రయ్య కూతురు లక్ష్మి. ఏమిటమ్మా అలా చూస్తావు? అతను ఎవరనుకున్నావు? మా అబ్బాయి రాజేష్. మా అబ్బాయి రాజేష్. మా అబ్బాయి